వాగ్దాన సందేశం 20వ కీర్తన మొదటి వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రభు, ఈ వాక్యమును దీవించి మాతో మాట్లాడండి, స్వరం వినిపించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. యుద్ధంలో విజయం కొరకు దావీదు దేవుని యందు విశ్వాసమును వ్యక్తపరుస్తూ ఈ మాట సెలవిచ్చు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చినగా. ఆపత్కాలమందు దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలంటే మొదటిగా ఆపత్కాలమందు దేవుణ్ణి వెతకాలి. 77వ కీర్తన 2వ వచనం. రెండవది ఆపత్కాలమందు దేవుని వెంబడించాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. మూడవది ఆపత్కాలమందు దేవుణ్ణి వేడుకోవాలి. 86వ కీర్తన 7వ వచనం. దేవుని నమ్ముకొని అపజయం పాలైన వారు ఎవరూ లేరు. దేవుడు తన బిడ్డలకు విజయములే ప్రసాదిస్తాడు, అపజయమును రానియడు. గనుక నీవు దేవుని శక్తి యందు మాత్రమే నమ్మకం ఉంచుము. తప్పక దేవుడు నీకు ప్రతి పరిస్థితుల్లోనూ విజయం ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు ఉత్తరం ఇస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రభు, ఈ మాటను దీవించి ఆశీర్వదించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడునేడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.